వెళ్ళారు. అసలు మీ అమ్మగారే ఈయన దగ్గర మూడో రోజే పారిపోయి ఉండాల్సింది. ఎలా ఉంది? నాకు చెప్పలేదే నాన్న. అంటే డౌట్. సరే సరే వద్దులే. మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. మీకు పంచల బిజినెస్ ఉందా? ఏం లేదు, ఇది కూడా జోకు. అమ్మా ఆ కార్డులేవి? మీరు ధైర్యంగా ఉండమన్నారు, మీరే భయపడకూడదు. దుర్గా నరేష్ గారు పట్టుకోండి, ఇదిగోండి. ఇది కూడా అందులోనే ఉందిగా, అటు ఇటు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆయన కరెక్ట్గా చెప్పాడు అనిపిస్తే మీరు అయ్యో పాపం అనొచ్చు, లేదంటే అమ్మ దొంగ అనండి, సరేనా? అడగొచ్చా అండి మిమ్మల్ని? అడగండి. వైరల్ అవుతారు. ఓకే, మీ లైఫ్లో మీకు మీరే అయ్యో పాపం అని అనిపించుకున్న మూమెంట్ ఏంటి? మళ్ళీ అడగండి. మీ లైఫ్లో మీకే అయ్యో పాపం అనిపించిన మూమెంట్ ఏంటి? నాకా? ఎక్కడ అనిపించలే. అమ్మ దొంగ. చాలానే అనిపించుంటాయి మీ నాన్నకి, బయటకు చెప్పట్లేదు అంతే. ఓకే, మీ వైఫ్కి అబద్ధాలు చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు? రోజు చెప్పేయి. అయ్యో పాపం. కరెక్ట్. మీ నాన్నగారు పాపం మంచోడే. సార్ థ్యాంక్ యూ సార్, మీరు బాగా చెప్పారు సమాధానాలు. థ్యాంక్ యూ. ఇట్రా ఇట్రా ఇట్రా, ఇలా ఇది తీసుకోండి. జస్ట్ అటు వెళ్తారనుకున్నాను, ఇటే ఆగిపోయారు సార్. అటు కూడా వెళ్దాం. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు అంటే, రాజీవ్ గారు ఇది పట్టుకోండి, మీరు చెప్పే అబద్ధాలు ఏంటి? రేపు పొద్దున్నే షూట్ ఉంది, నా వల్ల కాదని చెప్తా. ఓ, షూట్ లేకపోయినా సరే చెప్తారంట. నువ్వు మరీ చాలా బుద్ధిమంతుడిలో ఉన్నావు, ఇలాంటి 2-3 అబద్ధాలు నేర్చుకొని పెట్టుకో. ఇది అమ్మ దొంగనా అయ్యో పాపమా సార్? అమ్మ దొంగ. ఏంటది ఫోన్ మోగుతుంది? రేఖ అని కట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మైక్ ఇతనికి ఇవ్వండి. మీరు కార్డు అలా పట్టుకోండి. ఇప్పుడు రేఖ గురించి మాట్లాడదాం. నీ సమస్య ఏమో కానీ నా సమస్యలన్నీ తీరేలా ఉన్నాయి. ఇతను అడిగేద్దాం, ఓకేనా? మీ వైఫ్ అలిగితే మీరు చేసేటువంటి 3 పనులు ఏంటి? మీరు సినిమా ప్రమోషన్ పేరుతో కావాలని అడుగుతున్నారన్న డౌట్. ఇది నీ గురించే, నీ ఫ్యూచర్ గురించి. అయితే మైక్ మూతి దగ్గర పెట్టుకోండి, చెప్పండి. మీ వైఫ్ అలిగితే మీరు ఆయన ఏంటి అలా తిప్పుతున్నాడు? స్మార్ట్. కాళ్ళు పట్టుకుంటాను. కనీసం ఈవెంట్లో అయినా సర్లే ఒకటైనా చెప్పాడు. ఇది నీకు ఉపయోగపడడం కోసమే, నా గురించి కాదు, ఓకేనా? రెండోది, మీ ఆవిడకి మీరు అన్ని నిజాలే చెప్తారా? మొత్తం అన్ని నిజాలే చెప్తాను, ఏది దాని. శ్రీనివాస్ గారు? అమ్మ దొంగ. ఏ మొగుడు చెప్పడు అది. మూడోది, ఈరోజు మీ ఆవిడ వండిన వంటకాల్లో ఏ వంటకం బాగుంది? అంత క్యాబ్ తీసుకున్నారంటే లేదు, అన్నీ బాగున్నాయి. అవియల్ బాగుంది, ఇంజుపులి బాగుంది, అదేంటది పైనాపిల్ పచ్చడి. అదేంటండి మీరు అమ్మ దొంగ అని పెట్టారు? ఇవన్నీ నిజాలు. లేదు పాప నిజంగానే వండింది. వీళ్ళిద్దరితో మాట్లాడొద్దు, మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ణు గారు తీసుకోండి. హలో అండి, వెల్కమ్. బాగున్నారా? బాగున్నాను. ఓకే, విష్ణు గారిని మంచి క్వశ్చన్ అడుగుదాము. ఇక్కడే కొంచెం ఏసీ ఎక్కువ ఉంది, ఇక్కడే ఉందాం. కరెక్ట్. మీకు మీ ఆవిడకి ఏదైనా గొడవ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంతే, అప్పుడు మీ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? లేదు, ఆయన చెప్పినటువంటి ఆన్సర్కి మీరు అమ్మ దొంగ లేదంటే అయ్యో పాపం చెప్పొచ్చు. మీ వాళ్ళు అంటే మీ అమ్మగారు నాన్నగారు ఎవరిని సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు? అంటే ఎప్పుడు జరగలేదండి, జరగకూడదు కదా. అవును, జరగకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా జరిగితే ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తా. జరగలే అప్పుడు దాకా. ఈ పంచాయతీతో పాటు అన్ని పంచాయతీలు నాకే వచ్చేలా ఉంది. వదిలేండి, జరగకూడదు. ఇది వదిలేద్దాం. ఇది అయ్యో పాపమా అండి లేకపోతే అమ్మ దొంగ? అయ్యో పాపం. అవును, అసలు శ్రీ విష్ణు గారు ఎంత అయ్యో పాపం అంటే ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ అయ్యో పాపం అని కూడా ఉండొచ్చు, అంత అయ్యో పాపం ఆయన. మీ ఆవిడకి మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? చెప్పానండి. ఓకే, మోస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? అంటే అబద్ధం అంటే 9 గంటల ఫంక్షన్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాను అన్నాను. ఓకే, పద వెళ్ళిపోదాం. ఇది అయ్యో పాపం అండి, అయ్యో పాపం. ఆయన కాదు నేను, పద. థ్యాంక్స్ అండి. ఆ మైక్ మీ దగ్గర పెట్టుకోండి.